గురుగారు ఇప్పుడు నేను ప్రస్తావించబోతున్న విషయం కొంత సున్నితమైనది. భగవాన్ సత్యసాయిబాబా వారిపై ఒక సందర్భంలో చాలామంది విలేకరులు కావచ్చు, నమ్మకం లేని వాళ్ళు కావచ్చు, అనేక విధాల విమర్శించారు. గాడ్ మ్యాన్ అన్న అంటే రకరకాలుగా సంబోధించారు. ఆ సమయంలో మీ మనోస్థితి ఎలా ఉండింది? వాళ్ళు ఏమన్నారు అనేదాన్ని అది నన్నేం బాధించలే, అస్సలు బాధించలే. ఆనెస్ట్గా ఏమిటి నా గురువు దైవం అనుకున్న ఆయన్ని ఇలా అంటున్నారు ఏమిటని అనిపించలే. ఆయన ఏమిటో నేను చెప్తే వాళ్ళకి అర్థమవుతుందిగా అనుకున్నా. వారు దేహం వదిలిపెట్టినప్పుడు ఈ దేశంలో ప్రధానంగా తెలుగునాట పత్రికలు, మీడియా మహాదుష్ప్రచారం చేసినాయి. ఆ రోజున అంతకుముందు నేను 12 రోజులు అక్కడే ఉన్నా. ఎన్నడూ అన్ని రోజులు లేను. వయస్సు వచ్చాక ఎందుకో ఉన్నాను. ఇంతలోకి వారు హాస్పిటలైజ్ అయ్యారు. నేను మన ఇంటికి వచ్చాక ఇవన్నీ వింటున్నప్పుడు సమాధానం చెప్పాలి అని అనిపించింది. సమాధానం చెప్పి ఒక ప్రముఖ పత్రికని నేను ఒక ప్రశ్న వేశాను. మీరు ఎప్పుడైనా మీ జీవిత కాలంలో, మీకు కూడా 80 ఏళ్ళు వస్తున్నాయి కదా, ప్రశాంతిలయాన్ని ఫిజికల్గా ఎప్పుడన్నా మీరు విజిట్ చేశారా? అక్కడ ఏదైనా ఏం జరుగుతున్నదో మీరు చూశారా? వారి జీవన విధానాన్ని మీరు ఎప్పుడన్నా స్పష్టంగా గ్రహించారా? దేని ఆధారంగా ఇవన్నీ మీరు రాస్తున్నారు అని అడిగా. ఆయనకి నా యందు అపారమైన గౌరవం ఉంది గనక రేపటి నుంచి ఇవి రాయబడవు అన్నారు. ఇక రాయబడవు. ఎందుకంటే మీరు అన్నది నిజం. నేను వెళ్ళలేదు, నేను ఆయన కలవలేదు, చూడలేదు, అంతే కదా. అవును. కాబట్టి చూడకుండా మనం ఎన్ని అవన్నీ కూడా మన ఆలోచనలని కనుక మార్కెట్లో కమర్షియలైజ్ చేసుకోవాలి అంటే ఈవేళ ఉన్న అనుకూల వాతావరణం వ్యాపారికి ఉన్నది. కానీ వ్యాపారిని దాటి నేను ఒక ఆయన్ని అడిగాను. 24 పేజీలు అప్పుడు ప్రింట్ అయ్యి వచ్చేది పేపరు. ఆయన యూనివర్సిటీ పెట్టారు. అనంతపురం జిల్లాకి, వెస్ట్ గోదావరి జిల్లాకి, మహబూబ్ నగర్ జిల్లాకి, చెన్నైకి వాటర్ ఇచ్చారు. ఏ గవర్నమెంట్ చేయలేని పని ఆయన చక్కగా చేశారు, చూపించారు మోడల్. ఎక్కడ నేను ఒక స్క్వేర్ ఇంచ్ ఆ ప్రస్తావన మీ పేపర్ వాడు ఒక్కడ రాయలేదు, ఎప్పుడు రాయలే. ఇప్పుడు ఆయన దగ్గర బంగారం ఉంది, డబ్బు ఉంది, కట్టలు ఉన్నాయి అని మీరు చూపిస్తున్నారు. మల్టీమీడియా ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి ఆ కట్టలు చూసి రాసుంటే దానికి అప్పుడు నా దగ్గర సమాధానం ఉండేది కాదు. మీరు చూడలేదు, నేను చూశాను అని చెప్పాను. ఆ తర్వాత అయిపోయినాయిగా. అది చేసిన వాడిని నేనే. అట్లానే నేను అదేదో డిఫెండ్ చేయటానికి వెళ్ళలే. ఉన్న విషయం సత్యం చెప్పినప్పుడు వాళ్ళు నమ్మారు. అది కానీ చాలామంది భక్తులు విపరీతంగా భక్తితో విరాళాలు ఇచ్చేవారు అని కూడా వినికిడి గురుగారు. వాటిపై అంటే స్వామికి ఎంత వారు భగవత్ స్వరూపులే అని మనకు తెలిసిన ఇంత ఒక వ్యవస్థ దానంతట ఏర్పడినప్పుడు ఆయన ఎంత నమ్మకంతో భక్తులకు అది అప్పగించుంటారు, ఆ ట్రస్ట్ కావచ్చు. అవును. సో ఐ జస్ట్ వండర్ ఆయన ప్రణాళిక ఎలా ఉండింది ప్రపంచం కోసం అని. దీనిలో 2 పార్శ్వాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ట్రస్టు చెప్పలేదు మీతో, చెబితే వాళ్ళని వాళ్ళు సమర్థించుకున్నట్లు అంటారు కదా. నేను ఒక న్యూట్రల్ పర్సన్గా నేను చెప్తాను. సత్యసాయి భగవానుడు ఒక విల్లు రాయలే, నా తర్వాత వీడు అని చెప్పలే, ఎవరిని ఇన్స్టాల్ చేయలే. తర్వాత 14వ ఏటే కుటుంబంతో ఆయన సంబంధాలు తెంచుకున్నారు. భక్తులు విరాళాలు ఇచ్చారు అంటే ఇచ్చారు, కానీ ఆయన హుండీ పెట్టలే, డబ్బు కలెక్ట్ చేయలే. మీరు ఫ్రీగా ఎన్ని రోజులైనా అక్కడ ఉండొచ్చు, సేవ చేయండి, ప్రేమగా ఉండండి, ఇవే చెప్పారు ఆయన. కానీ మనబొట్టు వాళ్ళం వెళ్తాం, ఆయన అడిగినా అడగకపోయినా 10 రూపాయలు అక్కడ పెట్టొచ్చాం. బట్ ఐ టెల్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ అకౌంటెడ్ ఫర్. తర్వాత ఆ ట్రస్ట్ డీడ్ రాసినటువంటి చాలా గొప్ప న్యాయవాది ఎవరంటే పాల్కీవాలా. ఆనాటి ఆయన ఆదర్శాలకి పాల్కీవాలా గారు చెలించిపోయి వచ్చి స్వామికి అది ఇచ్చారు. ఇస్తే చదవమన్నారు. స్వామి చదివారు, చాలా బాగా రాశారు. స్వామి భావాలకు అనుగుణంగా ఈ ట్రస్ట్ ఉంది, ట్రస్ట్ ఫామ్ చేశారు. అప్పుడు మరి దీనికి ఫీజు ఎంత ఇవ్వాలి అని అడిగారు స్వామి. మీ దగ్గర నేను ఫీజు తీసుకోవటమా? మీ ఆశయాలన్నీ నేను రాస్తూ ఉన్నప్పుడు
నేను కూడా మీకు ఏదన్నా కంట్రిబ్యూట్ చేయాలని అనుకున్నాను, అందుకని ఇదిగో అని ఒక చెక్కది ఇచ్చారు ఆయన. స్వామి ఈజ్ ఎ గివర్, నెవర్ ఏ టేకర్ అన్నారు నవ్వుతూ. హీ నెవర్ స్ట్రెచ్డ్ హిజ్ హ్యాండ్ బిఫోర్ ద వరల్డ్ అమ్మా. చెప్పారు, మీకున్న కష్టము సుఖము మీ ఉద్వేగాలు ఇక్కడ పడేయండి ఆ మూటలు, ఇక్కడి నుంచి హాయిగా ఆనందంగా ప్రపంచంలోకి మళ్ళీ వెళ్ళి మీ పని మీరు చేసుకోండి, గృహస్థులంతా సన్యాసులు కాకండి, అయిపోతే ఈ ప్రపంచం నడవదు, మీరు కర్మధీర వీర గంభీర స్థితిలో జీవితం గడపాలి, ఏమీ సన్యాసులు అయిపోతే ఏం ప్రయోజనం, మీరు నిజానికి ప్రపంచానికి భారం అన్నారు. ఆయన అర్థం చేసుకోవటం అంటే ఆయన కోసం ప్రాపగాండా చేయటం కాదమ్మా. వేళ నేను చెప్తున్న ప్రతి వాక్యము నా హృదయంలో నుంచి వస్తున్నది. కాబట్టి అక్కడ ఏమీ బంగారాలు వెండి బంగారాలు ఏవి లేవు. సామాన్యమైన ఆయన నీల్కమల చైర్ నుంచి తర్వాత వీళ్ళు కుర్చీలు చేయించారేమో కానీ పాప ఆయన ఏనాడు 5-6 డ్రెస్సులతో ఒక పుట్టు పండుగ నుంచి ఇంకో పుట్టు పండుగ వరకు అవే డ్రెస్ ఆయనకి. అవును, ఆయన అంటే అవన్నీ ఏమనుభవిస్తారు, ఏమీ లేదు అసలు. ఆయన ఎప్పుడు ఆయన్ని ప్రపంచానికి అర్పించుకున్నారు అంతే. తర్వాత ఆయన చేతికి ఉంగరాలు లేవు, మెళ్ళో గొలుసులు లేవు, కాలుకి చెప్పులు లేవు, ఏమీ లేవు. అన్నీ ఉన్న ఆయన ఏమీ లేనట్లు ఉండటం కష్టం కదా. ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూ ఇంత ఉదాత్తంగా ఇంత నిరాడంబరంగా నాకు రమణ మహర్షి ఇంకా వేరే అవకాశం లేదని ఆత్మస్వరూపంగా జ్ఞానిగా నిలకడ చెందారు. ఈయన జ్ఞానాన్ని విజ్ఞాన భూమికలోకి తీసుకొచ్చి దాన్ని కర్మక్షేత్రంలోకి తీసుకొచ్చారు. కర్మక్షేత్రంలో నుంచి భక్తి క్షేత్రంలోకి, భక్తి నుంచి జ్ఞానానికి వెళ్ళాలి, జ్ఞానానికి వెళ్ళాక ఇంకేం లేదనుకుంటాం. కానీ బాబాగారు దాన్ని రివర్స్ చేసి జ్ఞాన భూమికని భక్తి భూమికగా, భక్తిని కర్మ భూమికగా మార్చారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్. ఎంత బ్యూటిఫుల్ అది. అవును, నేను జ్ఞానిని అయిపోయానమ్మా, నన్ను ఇంకేమి నేను ఇట్లా ఇంటర్వ్యూలు అవి ఇవ్వటం లేదు, నేను మా ఇంట్లోనే కూర్చుంటాను. ఆల్రైట్, కూర్చో, ఏం ఉపయోగం ఈ ప్రపంచానికి? నేను రావాలిగా. రావటం అంటే పిలిచిన చోట చెప్పవలసిన చోట చెప్పాలిగా, అడిగిన దానికే జవాబు ఇవ్వాలిగా, లేని కల్పనలు నేను చేయకూడదుగా, అన్వర్థం చేస్తే పాపం నాదే కదా. మరి ఇన్ని తెలిసిన నేను సత్యం చెప్పకుండా ఎలా ఉంటాను? కానీ సత్యం చెప్పాలంటే నేను రావాలి, అంతే. ప్రౌఢ నిజానుభూతి కలిత దైతేంద్రజాలో గురు స్వశిష్య బోధయా సత్యం ఆశ్రిత అని అంటారు శంకరుడు. టెన్సింగ్ నార్కే మన చిన్నప్పుడు మొట్టమొదట ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు, అవునా? అక్కడే ఉన్నాడా? ఎక్కి ఎలా ఎక్కాలో, ఆ ఎన్కౌంటర్ ఏం చేశాడో, అక్కడ వాతావరణం తనని ఎంత బాధించిందో, అది సాధించినప్పుడు తనకు కలిగిన విజయం ఏమిటో, నేను చేయగలిగినప్పుడు మీరు కూడా చేయొచ్చు అని మళ్ళీ కిందకు వచ్చి చెప్పాడుగా. సత్యసాయిబాబా వారి స్థితి అదే. ఆహా, బా, చాలా మాటలు చాలట్లేదు గురువుగారు.